నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం అండి. ఎన్ని ఎకరాలు ఉంది సొంత పొలం? సొంత పొలం కొండ పొలం కట్టుబడి చేస్తాం 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం మొత్తం కోశం పొలం మీద ఉందండి. 4 ఎకరాలు పొలం మీదే ఉంది. మొక్కొచ్చి చేస్తుంది. మరి మేము నిన్న పని తిప్పాం, తెల్లారిపటికల్లా పోత వచ్చేసి నానా బేపచ్చగా ఉంది. తేనెగాడికి వెళ్తే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇప్పుడు తుఫాన్ తగ్గిపోయి 3 రోజులు అవుతుంది, అయినా నీళ్లు దిగలేదండి కిందకి? ఇంకా 4-5 రోజుల వరకు దిగబండి అసలు. మాకు లోతు మొత్తం తూడంతా పూడిపోయి ఏం కాలువలు నడకలేదు. అంటే కాలువల మెయింటెనెన్స్ లేదు? ఏం లేదు, తూడిపోయి అడ్డంగా పూడిపోయినాయి మొత్తం. ఇంకా వారానికి కాడ దిగవు. అవి తెస్తామో తేవాలో నమ్మకం కాదు లేదు మాకు. అంటే ఈ లోపు మరి మీరు పని వేసారు కదా, పని మొక్కొచ్చే అవకాశం ఉంది కదా? మొక్క మొత్తం వచ్చేసిందండి. చేను మొత్తం కాడ చేనంతా మొక్కే వచ్చింది. మొక్క రాకుండా ఏదీ లేదు. మరి దీని గురించి రెవెన్యూ అధికారులు కానీ, ఇటు వ్యవసాయ అధికారులు కానీ ఎవరన్నా వచ్చారా, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ? ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారులు చెప్పాం, వాళ్ళు రాసుకున్నారో మరి వాళ్ళు వస్తుందో రాదో మాకు తెలియదు. మేము చెబుతూ చెప్పాం. ఇక్కడ ఈయన ఉన్నాడు, సౌరాజ్ గారు ఉన్నాడు, ఆయన చెప్పాం, రాశాడు. మరి అది ఎంతవరకు ఎకరం చెప్పలేము. ఇప్పుడు లోపల 4-3 రోజులు ఎండిపోయింది అనుకో, దానికి వద్దో రాదో తెలియదు. మరి మా మేటి రైతులు ప్రతి ఒక్కడి కాడ కనీసం 400 ఎకరం పైన తడిచిపోయింది అనుకోవట్లేదు. ఒక అధికారి కాడ వస్తుందో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇమ్మంటున్నారు, ఇది మట్టికి రావట్లా. ఆయన మరికి అక్కడ ఉండి చూడమంటున్నారు అధికారులని. వీళ్ళు వచ్చి చూసి ఏదన్నా మాకు న్యాయం చేస్తే మేము బతకగలుగుతాం, లేదా మేము సత్వే కర్మ అయిపోయింది. మరి రైతాంగానికి ఆ సీజన్లో ఉంది. ప్రతి రైతు కాడ ఇబ్బంది పడిపోయి మొక్కొచ్చి పొన తిప్పిన వాళ్ళకి 1000 రూపాయలు అవుతుందండి ఎకరానికి. ఇప్పుడు 3 టిప్పులు తిప్పించా, 4వసారి మళ్ళీ తిప్పాలి రేపు. మా కర్మ అట్టా ఉంది. మరి అధికారులు దయచేసి మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తే మేము అది గొడవ దిగ్గలుగుతాం, బతుకుతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఒకసారి మేము చెప్పుకుంటున్నాం అనుకోటి నుంచి, ఆయన అధికారులను పంపించి మా గ్రామానికి వచ్చి చూడమని చాలు. అంటే ఇప్పుడు మీరు చానాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు రైతుల విషయంలో ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా, గత ప్రభుత్వాలు బాగా పనిచేసినాయా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు మనం తవ్వుకున్నా అనవసరం అండి. మా కర్మ కొద్దీ మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం చేసిందా చేయలేదా మాకు అనవసరం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం, రైతాంగాన్ని న్యాయం చేయమని. అంటే న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారా మీరు? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మాకు ఉంది. మరి రైతులందరూ నెత్త నీళ్ళు మునిగిపోయి ఉన్నాం. ఆయన దయ్యుండి మాకు చేస్తే మేము గొడవ దిగుతాం. అంటే ఇప్పుడు ప్రతి విషయంలోనూ రైతులకి ఒడ్డు మిల్లులకు తోలే విషయంలో కానివ్వండి, మద్దతు ధర విషయంలో కానివ్వండి, అలాగే మొన్న నీటి ఎద్దడి వచ్చింది, వరదలకు ముందు వరదలు వచ్చినాయి, తర్వాత నీటి ఎద్దడి వచ్చింది. మరి ఇలా ప్రభుత్వం రైతులకు సహకారం అందించకపోతే రైతు వ్యవసాయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా? ఏం చేస్తామండి, వ్యవసాయం అట్టాగే మేము చిన్నప్పటి నుంచి అదే వ్యవసాయం కొట్టుకున్నాం. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మా తెప్పలు అట్టాగే ఉండే చేయాల్సిందే. మేము ఇంకొక వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, వెనకాల తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు. కట్టుబడి చేస్తాం, ఉంటే తింటాం, లేకపోతే పిల్లం పెట్టలో కూలికి వెళ్తామే. మా పని అట్టాగే ఉంది. రాజ్యాంగం ఎవరు ఇచ్చించారు, మా రైతులకి ఎన్నుకోరు గ్రామానికి చాలా లాసులో ఉంది. 400-500 ఎకరాలు మొత్తం తడిసిపోయింది పూర్తిగా. దాన్ని న్యాయం చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని. మేము కోరుకునేది అది ఒకటే. మాకు పార్టీతో పని లేదు. మా అనుభవాలు న్యాయం చేస్తే మా రైతాంగం బతికిద్ది. మాకు ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఆయన కోరుకునేది కానీ మా ఎన్నకోటి న్యాయం చేస్తే చాలు. నా ఒక్కడికి అక్కర్లా, మా గ్రామానికి చేస్తే చాలు. నమస్తే అండి. నమస్తే బాబు. మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తానండి. పనులా, పొలం ఉందా? పని చేస్తాం. వ్యవసాయ కూలి? వ్యవసాయ కూలి. ఎలా ఉంది వ్యవసాయం? అర్జున్ వాడండి. ఓకే, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగా ఎలా ఉంది, బాగా ఈ రోజు నీళ్లు ఉన్నాయండి. వ్యవసాయంలో నీళ్ళు వెళ్ళే పొజిషన్ లేదు. రోడ్లు చూసి రోడ్లు సప్పగా పోయినాయి. ఏంటి ఆయన చేసింది ఏంటి పొజిషన్? ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడు పింఛని. లేని వాళ్ళకి లేనే లేదు. ఏంటి ఇట్లా ఉంది పరిస్థితి. ప్రభుత్వ పనితీరు బాగాలేదంటారా? ప్రభుత్వం బాగానే చేస్తున్నాయి. అసలు ఉన్న వాళ్ళకి తీసేసి లేబర్కి అనే వాళ్ళకి ఇవ్వాలి. లెక్క అయితే రోడ్లు బాగా చెప్తాను, ఇది నా లెక్క. అంటే ఉన్న వాళ్ళకి పథకాలు వస్తున్నాయి కానీ లేబర్కి సరిగ్గా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటారు. పట్టించుకోవట్లా. అది మరి వచ్చే 3 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? లెక్క అయితే మళ్ళీ ఇదే సూరు వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇది వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. పనితీరు బాగాలేదన్నారు. పనితీరు బాగుండా బాగా పోయిన ఈ యాతం మట్టికి సూరిగా వస్తుంది. అంటే జనాలు ఈయనే నమ్ముతారంట. ఈయనే నమ్ముతారు. ఎందుకని? అంతే. అంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. కారణం అంటే పింఛనీ వల్ల, లేబర్ పింఛనీ వల్ల ఆడవాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నాడు, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. కాకపోతే లేని వాళ్ళకి సాయంత్రం లేనే లేదు. అంటే మరి పింఛన్లు, ఆడవాళ్ళకి డబ్బులు, పథకాలు కానీ, ఆటో వాళ్ళ పథకాలు కానీ పక్కన పెడితే మీరు అన్నట్టు ఇప్పుడు అభివృద్ధి కానీ, రోడ్లు కానీ లేవంటున్నారు కదా, దీన్ని జనాలు గమనించరంటారా?
గమనిస్తే రోడ్లే వేస్తారు కదండి. రోడ్లు గమనించలే రోడ్లే ప్రభుత్వం కాదు, ప్రజలు గమనించి ఓట్లు వేయరంటారా? దాని గురించి ఆలోచించరంటారా? చాలా ఇస్తే మటుకు గ్యారంటీ అసలు లెక్క అయితే ఓట్లు వేయరు. లెక్క అయితే జనాలు చచ్చిపోతున్నారు, బళ్ళు తిరగబడిపోతాయి. ఇటు వెళ్తారు, అది సంగతి అండి. ఓవరాల్ గా ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు వచ్చే 3 నెలలు ఎలక్షన్లు జరిగిపోతున్నాయి. గుడివాడలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కొడాల నాని గారు, వెనుగల రాము గారు ఇద్దరు ఉన్నారు అనుకుంటున్నాను నేను. నాని గారే వస్తాడు అనుకుంటున్నాను. వెనుగల రాము గారికి కొత్తగా సీట్ ఇచ్చారు కదా, ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, ఆయన పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? కనీసం 50% అనుకుంటున్నాను నేను, 1%.